హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది తన క్యాబిన్లో కూర్చొని సీను చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, జ్యోతమ్మ నన్ను ఇంతలా దూరం పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. జ్యోతమ్మ మళ్ళీ ఇంతకు ముందులా నన్ను దగ్గరికి తీసుకోవాలి అంటే జీవన పెళ్లి విషయంలో నా తప్పేం లేదని జ్యోతమ్మకి తెలిసేలా చేయాలి. సీను చెప్పినట్టు నేను ఆలోచించి ప్రయత్నిస్తే నేను అది సాధించగలను. నా తప్పేమీ లేదని జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిరూపించగలను అని ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఆ రోజు జరిగిన అన్ని విషయాలని కూడా ఆనంది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది. అవును, ఆ రోజు జీవనకి పెళ్లి జరుగుతుంది అని సోనీనే కదా నాకు ఫోన్ చేసి చెప్పింది. అంతేకాకుండా పెళ్లి జరిగేటప్పుడు గుడిలో సోనీ కూడా అక్కడే ఉంది. అంటే ఇదంతా సోనీకి తెలిసే ఉంటుంది. జీవన కావాలనే నన్ను ఇందులో ఇరికించింది అని సోనీకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా నేను సోనీని వెతికి పట్టుకొని సోనీని జ్యోతమ్మ ముందుకు తీసుకెళ్ళి నా తప్పేమీ లేదు అని నిరూపించుకుంటాను అని ఆనంది నిర్ణయించుకొని చాలా హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అలా కారులో వెళ్తూనే సోనీకి ఫోన్ చేస్తుంది. ఆనంది నుండి ఫోన్ రాగానే ఇదేంటి ఆనంది నాకు ఫోన్ చేస్తుంది అని సోనీ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పానంది, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావేంటి అని అంటే, అప్పుడు ఆనంది అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అని ఆనంది అడుగుతుంది. ఆనంది అలా అడిగేసరికి, ఎందుకు ఆనంది, నేను నా రూమ్ దగ్గరే ఉన్నాను అని చెప్పగానే ఇక ఆనంది, సరే ఇంకా సేపట్లో నేనే అక్కడికి వస్తున్నాను అని ఆనంది ఫోన్ కట్ చేస్తుంది. ఆనంది అలా చెప్పడంతో సోనీ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఆనంది నా కోసం ఎందుకు వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆనంది సోనీ ఉంటున్న గది దగ్గరికి వస్తుంది. ఆనంది అక్కడికి వచ్చేసరికి సోనీ ఆనంది కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఆనంది కోపంగా అక్కడికి రావడం చూసి సోనీ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఆనంది ఇంత కోపంగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది అక్కడికి రాగానే, రా ఆనంది కూర్చో, కాఫీ తీసుకురానా అని అడుగుతుంది. అవేమీ వద్దు సోనీ, నాకు కావాల్సింది నిజం అని చెప్పగానే సోనీ షాక్ అయిపోతుంది. ఏంటానంది, ఏ నిజం అని అంటే, నటించకు సోనీ, నువ్వు జీవన కలిసి నన్ను జీవన పెళ్లి విషయంలో ఇరికించాలని చూశారని నాకు మొత్తం అర్థమైపోయింది అని చెప్పగానే సోనీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటానంది, ఏమంటున్నావు, నేను జీవన పెళ్లి విషయంలో నిన్ను ఇరికించడం ఏంటి అంటే, నటించకు సోనీ, నాకు మొత్తం తెలుసు. ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి గుళ్ళో జీవన పెళ్లి చేసుకుంటుంది అని చెప్పావు. నేను అక్కడికి వెళ్ళాను. ఇదంతా కూడా జీవనే నీతో చేయించిందని నాకు బాగా అర్థమైంది. మర్యాదగా చెప్పు సోనీ, అసలు ఏం జరిగింది, జీవనాయే నన్ను కావాలని ఇందులో ఇరికించింది కదా అని ఇక ఆనంది దబాయించి భయపెట్టడంతో సోనీ షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే, నన్ను క్షమించు ఆనంది, నేనే జీవన మాటలు విని నిన్ను ఇందులో ఇరికించడానికి హెల్ప్ చేశాను. జీవన తన పెళ్లి విషయంలో నిన్ని బ్లేమ్ చేయాలని అనుకుంది. అందుకే నాతో నీకు ఫోన్ చేపించి అలా చెప్పమని చెప్పగానే నేను చెప్పాను ఆనంది, అంతే ఆనంది, నాకేమీ తెలీదు. నువ్వు గుడి దగ్గరికి వచ్చాక కూడా నువ్వు పెళ్ళి వద్దని జీవనని లాక్కెళ్తూ ఉంటే జీవన నిన్ను తోసేసింది. నువ్వు అక్కడ గోడకి నీ తల గుద్దుకొని కింద పడి స్పృహ తప్పిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆనంది. జీవన నేను కూడా ఎంత చెప్పినా వినిపించుకోకుండా చైతన్యాన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పగానే ఇక ఆనంది, ఈ మాట ఇక్కడ కాదు సోనీ, నా జ్యోతమ్మ ముందు చెప్పు. నువ్వు జీవన చేసిన పనికి జ్యోతమ్మ నన్ను క్షమించలేకుంది. నా జ్యోతమ్మకి నేను దూరం
దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అని చెప్పగానే ఇక సోని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటానంది అని అంటే, అవును సోని, ఇప్పుడు ఈ నిజం నువ్వు జ్యోతమ్మకు చెప్పాలి అని ఇక సోనీని నేరుగా జ్యోతి ఇంటికే తీసుకెళ్తుంది. ఇక ఆనంది సోనీని ఇంట్లోకి తీసుకెళ్ళి, జ్యోతమ్మ, సూర్యబాబు, తాతయ్య, జడ్జి తాత, పెద్దమ్మగారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటే ఆనంది పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఆనంది అక్కడికి రావడం చూసి జ్యోతి, సూర్య, హైమావతి, గౌరీప్రసాద్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే గౌరీప్రసాద్, ఏంటి కుట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, ఇంకా మమ్మల్ని వదలవా అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటే, హైమావతి ఎందుకు వదులుతుందండి, ఈ కుట్టి మనం ఎప్పుడు ఏడవాలని చూస్తుంది, అందుకే కదా మా జీవన్ని మాకు కాకుండా చేసింది అని హైమావతి అంటుంది. అప్పుడే జ్యోతి, ఎందుకు కుట్టి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని, మాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు అని అంటే, జ్యోతమ్మ, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేనేంటో నేను ఏ తప్పు చేయలేదని మీ ముందు నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను అని ఆనంది చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇందుమతి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఎలా నిరూపిస్తుంది, ఇప్పుడు ఇది నిరూపించిందే అంటే, జ్యోతి వాళ్ళు అది నమ్మారే అంటే ఇక పరిస్థితి ఏంటి అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్య, ఏంటి కుట్టి, ఇంకా ఏం నిరూపించుకోవాలనుకుంటున్నావు, మేము ఇంకా మోసపోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే, సూర్యబాబు, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏం చేసినా కూడా నేను భరిస్తాను అని సూర్యబాబు అంటూ ఉంటే, ఏం అవసరం లేదు కుట్టి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అప్పుడే గౌరీప్రసాద్, నువ్వు ఆగు జ్యోతి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం నిరూపించుకోవాలనుకుంటున్నావు, ఏంటి ఆ విషయం అని గౌరీప్రసాద్ అడగగానే, జడ్జి తాత చెప్తాను అని చెప్పి సోనీ సోనీ అని సోనీని పిలుస్తూ ఉంటుంది. ఇక సోనీ గుమ్మంలో నుండి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. సోనీ అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇందుమతి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది జీవన బెస్ట్ ఫ్రెండ్ సోనీ కదా, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని ఇందుమతి కంగారు పడుతూ ఉంటుంది. సోనీ అక్కడికి రాగానే, జ్యోతి, ఏంటి సోనీ, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అంటే, అప్పుడు ఆనంది, రాలేదు జ్యోతమ్మ, నేనే సోనీని ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటే, ఎందుకు అని సూర్య అంటాడు. అప్పుడు ఆనంది తనే చెప్తుంది, సోనీ చెప్పు అని చెప్పగానే ఇక సోనీ అన్ని నిజాలు కూడా జ్యోతి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆంటీ, జీవనానే కావాలని ఆనందిని ఇందులో ఇరికించింది. పాపం ఆనందికి ఏ పాపం తెలీదు. ఆ రోజు ప్లాన్ ప్రకారమే జీవన అర్ధరాత్రి ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేసి తన ప్లాన్ని మొత్తం చెప్పింది. తను ఆ ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చేసింది. చైతన్యాన్ని గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఆనందికి ఫోన్ చేసి నన్నే మాట్లాడమని చెప్పింది. నేను కూడా జీవనకి సపోర్ట్ చేసి ఆనందికి ఫోన్ చేసి జీవన చెప్పినట్లే చెప్పాను. పాపం ఇదేదీ తెలియని ఆనంది జీవన పెళ్ళి ఆపడానికే ఆ రోజు గుడికి వచ్చిందంటే, కానీ ఆనంది ఎంత చెప్పినా కూడా జీవన వినిపించుకోలేదు. చివరికి ఆనంది జీవనని బలవంతంగా లాక్కెళ్తూ ఉన్నా కూడా అప్పుడు జీవన ఆనందిని గట్టిగా తోసేసేసరికి అక్కడే ఆనంది తలకి గాయమయ్యి స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు కూడా నేను జీవనని వద్దని చెప్పాను, కానీ జీవన మొండిగా వినకుండా చైతన్యాన్ని పెళ్లి చేసుకుంది. మీరు అక్కడికి వచ్చేంత వరకు కూడా ఆనందికి స్పృహ రాలేదు. నిజంగా ఆనంది అక్కడ లేదా అంటే తను స్పృహ కోల్పోయి పడిపోయి ఉంది. ఇదంతా కూడా జీవన ఈ విషయంలో ఆనందిని ఇరికించాలనే
ప్లాన్ ప్రకారం చేసింది. ఆనందికి ఏ పాపం తెలీదు అని సోని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇందుమతి అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇప్పుడు ఎలా అని చెప్పి వెంటనే మీ కంటికి ఎలా కనిపిస్తున్నావు? ఆ కుట్టియే నీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి ఇలా చెప్పమని చెప్పింది కదా అని అంటే అప్పుడు సోని, లేదాంటీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా ఈ విషయంలో ఆనంది తప్పేం లేదు. తప్పంతా కూడా జీవనాదే. తన స్వార్థం కోసం ఎవరినైనా కూడా బాధపట్టే రకం జీవనాది. తన బెస్ట్ ఫ్రెండ్గా నాకు తన గురించి తనేంటో నాకు పూర్తిగా తెలుసు. కానీ ఆనంది మాత్రం అలా కాదు. తన స్నేహం కోసం, తనని నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అని సోని చెప్పగానే ఇక జ్యోతి అందరూ కూడా స్టన్ అయిపోయి చాలా బాధగా చూస్తూ ఉంటారు. ఇక ఆనంది, చూసావా జ్యోతమ్మ, నేను ఎన్నిసార్లు చెప్పాను జీవన పెళ్లి విషయంలో నాకే పాపం తెలియదు అని, కానీ మీరు నమ్మలేదు. అందుకే ఈరోజు జీవన క్లోజ్ ఫ్రెండ్ అయిన సోనిని ఇక్కడికి తీసుకొచ్చి నేనేంటో నిరూపించుకున్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ము జ్యోతమ్మ, నన్ను క్షమించు అని ఇక ఆనంది బ్రతిమలాడుతూ ఉంటే జ్యోతి అయితే చాలా ఎమోషనల్గా అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. జ్యోతియే కాదు, సూర్య, హైమావతి, గౌరీప్రసాద్ అందరూ కూడా చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆనంది జ్యోతి దగ్గరికి వెళ్ళి, జ్యోతమ్మ, ఏంటిది జ్యోతమ్మ అని అంటే అప్పుడు జ్యోతి, కుట్టి, నన్ను క్షమించు కుట్టి, నువ్వు నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో బాధలు పడ్డావు, ఎంతో చేసావు. కానీ అలాంటి నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ఎంతగానో అవమానించి బాధ పెట్టాను. నేను అంతలా అవమానించినా కూడా నువ్వు మాత్రం నా ప్రేమ కోసమే ఆరాటపడ్డావు. నన్ను క్షమించు కుట్టి, నిన్ను అపార్థం చేసుకున్నందుకు అని ఇక జ్యోతి చెప్తూ ఉంటే ఆనంది, జ్యోతమ్మ గవే మాటలు అని అంటూ ఉంటే ఇక సూర్య కూడా, అవును కుట్టి, నీ విషయంలో మేము ఎంత దారుణంగా, ఎంత నీచంగా మాట్లాడామో అన్నీ గుర్తు చేసుకుంటే మా మీద మాకే అసహ్యంగా ఉంది. నువ్వు ఇంత చేసినా కూడా నిన్ను మాత్రం మేము అపార్థం చేసుకున్నాం. ఎన్నోసార్లు నువ్వు అర్థమయ్యేలా చెప్పాలని చూసినా కూడా మేము అర్థం చేసుకోలేం. నిజంగా పెద్దవాళ్ళమై ఉండి కూడా నీ ముందు చాలా చిన్నవాళ్ళలా ప్రవర్తించాం అని సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హైమావతి, గౌరీప్రసాద్ కూడా అక్కడికి వచ్చి, అమ్మ కుట్టి, నిజంగా నీ గొప్ప మనసుకి మేము చేతులెత్తి దండం పెట్టాలమ్మా. నువ్వు ఇంత గొప్పగా ఆలోచించి ఇంత ఓర్పుతో ఉన్నావు. నిజంగా నువ్వే మా జీవనాన్ని మాకు కాకుండా చేశావు అని అపార్థం చేసుకొని ఎంతో బాధ పెట్టాం. అవన్నీ అపోహలని మాకు ఈరోజు తెలిసొచ్చింది. అసలు తప్పు చేసింది మా జీవనే అని మాకు అర్థమైందమ్మా. నువ్వు మా అందరినీ క్షమించాలి అని హైమావతి అంటూ ఉంటే ఇక ఆనంది, పెద్దమ్మగారు గవే మాటలు, మీరు నన్ను దీవించాలి కానీ ఇలా క్షమించమని వేడుకోవద్దు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆనంది జ్యోతి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడైనా అర్థమైందా జ్యోతమ్మ, నువ్వు నా కన్న తల్లితో సమానం. నీ కంట్లో నీళ్లు వస్తే నేను భరించలేను. ఎప్పుడూ కూడా నిన్ను, సూర్యబాబుని బాధ పెట్టకూడదని, సంతోషంగా ఉంచాలి అని కోరుకుంటాను. ఆ రోజు అందుకే ఆ పెళ్ళి ఆపాలనే అక్కడికి వెళ్ళాను. కానీ జీవన నా మాట వినిపించుకోకుండా పెళ్లి చేసుకుంది. అయినా మీకు నేను మాటిస్తున్నాను జ్యోతమ్మ, అక్కడ జీవనకి ఏ లోటు రానివ్వను. జీవన జీవితం మంచిగా ఉండేలా, తనకి ఏ కష్టం రాకుండా సొంత అక్కలా నేను చూసుకుంటాను. మీరు జీవన గురించి ఇంకా ఎక్కువ ఆలోచించకండమ్మా అని ఇక ఆనంది చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి, చాలా థ్యాంక్స్ కుట్టి, ఇన్ని రోజులు జీవన వేరే ఇంటికి వెళ్తే నిజంగా తన ప్రవర్తనతో, తన బిహేవియర్తో 2 రోజులు కూడా అత్తవారింట్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది నీ సమక్షంలో ఉంటుంది. అంటే జీవనకి ఇక ఏ ప్రాబ్లం, ఏ కష్టం ఉండదనే అర్థం. జీవన ఏదైనా తప్పు చేసినా నిలదీయడానికి, తనకి బుద్ధి చెప్పడానికి నువ్వక్కడ ఉన్నావు. అది నాకు చాలా సంతోషంగా ఉంది కుట్టి అని జ్యోతి అంటూ ఉంటే
ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా చూస్తున్న ఇందుమతికైతే షాక్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇప్పుడు కుట్టి మళ్ళీ వీళ్ళందరికీ దేవతగా మారిపోయింది అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. కాసేపు మాట్లాడిన తర్వాత ఆనంది ఇంటికి బయలుదేరుతుంది. జ్యోతి వాళ్ళతో మళ్ళీ అపార్థాలన్నీ తొలగిపోయినందుకు ఆనంది అయితే చాలా సంతోషంగా ఖుషీగా ఉంటుంది. ఇక ఇంట్లోకి వస్తూనే మొహం వెలుగులతో వెలిగిపోతూ చాలా సంతోషంగా ఉంటుంది. అది గమనించిన జీవన, ఏంటి కుట్టి ఈరోజు నువ్వెంతో సంతోషంగా కనిపిస్తున్నావు, చాలా రోజుల తర్వాత నీ మొహంలో నవ్వు చూస్తున్నాను అని అంటే అప్పుడు ఆనంది, అవును జీవన, ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేను అని చెప్పగానే అప్పుడు జీవన, అవును అన్నట్టు నీ సంతోషానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని అంటే, తప్పకుండా జీవన, నువ్వు చేసిన తప్పుకి ఎన్ని రోజులు నన్ను బలి చేసినావు, కన్న తల్లి లాంటి జ్యోతమ్మ ప్రేమకి నన్ను దూరం చేసావు, కానీ ఈ రోజుతో అవన్నీ కూడా వదిలిపోయాయి. మళ్ళీ జ్యోతమ్మ నన్ను తన కన్న బిడ్డలా దగ్గరికి తీసుకుంది అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి కుట్టి, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, అయినా నిన్నే కదా అమ్మ నిన్ను అంత కోపంగా అసహించుకుంది, మళ్ళీ ఈ రోజుకి తను ఎలా నిన్ను క్షమించి దగ్గరికి తీసుకుంది అని అప్పుడు ఆనంది, అవును జీవన, నిన్నటి వరకు జ్యోతమ్మకి అసలు నిజమేంటో తెలీదు కాబట్టి నన్ను దూరం పెట్టింది, కానీ ఈరోజు నేనేంటో జ్యోతమ్మ ముందు నిరూపించుకున్నాను, అందుకే మళ్ళీ జ్యోతమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది అని చెప్తూ ఉంటే, జీవన నిరూపించుకున్నావా, ఎలా నిరూపించుకున్నావు అని అంటే అప్పుడు ఆనంది సోని అని చెప్పగానే జీవన స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది సోని అంటుంది, ఒకవేళ సోని చేత అమ్మ వాళ్ళకి నిజం చెప్పించుంటుందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది, ఏంటి జీవన, సోని అనేసరికి మొహం అలా పెట్టావేంటి, అవును నువ్వు ఊహించిందే నిజం, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ సోనిని తీసుకెళ్ళి జ్యోతమ్మ ముందు అన్ని నిజాలు కక్కించాను, దాంతో ఇక వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక మనిషివి కూడా కాదు, నన్ను మాత్రం అర్థం చేసుకొని దగ్గరికి తీసుకొని క్షమించారు. ఈరోజు ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా నా కోసం బాధపడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా అని ఆనంది అంటూ ఉంటే జీవన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జీవన, ఏంటి కుట్టి, అంటే నువ్వు మళ్ళీ అమ్మకి దగ్గరైపోయావా అని అంటే, ఇంకా అయిపోయావా అంటావేంటి జీవన, ఇక నుండి జ్యోతమ్మని నన్ను ఎవరు దూరం చేయలేరు, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా జ్యోతమ్మ నా నుండి దూరం కాదు, నేను దూరం చేసుకోను అని ఆనంది జీవనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోగానే జీవన అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, అక్కడ ఇంత జరుగుతున్నా కూడా పెద్దమ్మ నాకెందుకు ఫోన్ చేయలేదు అని ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటే ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటే, ఏంటి పెద్దమ్మ, ఇక్కడ కుట్టి ఏవేవో అంటుంది, అవన్నీ నిజమేనా, నిజంగానే ఆ కుట్టి ఏ తప్పు చేయలేదు అని అమ్మవాళ్ళు నమ్మారా అని అంటే అప్పుడు ఇందుమతి, నమ్మకుండా ఏం చేస్తారే, నీ బెస్ట్ ఫ్రెండ్ సోనీని తీసుకొచ్చి ఆ ఆనంది అన్ని నిజాలు కూడా చెప్పేలా చేసింది, ఇక నీ బెస్ట్ ఫ్రెండ్ అన్ని విషయాలు చెప్పడంతో ఇక వాళ్ళు కూడా కుట్టి ఏ తప్పు చేయలేదు అని అందరూ నమ్మేశారు. ఈరోజు ఆ కుట్టి గురించి వాళ్ళు గొప్పలు చెప్తూ ఉంటే నేను మాత్రం విని తట్టుకోలేకపోయాను అని చెప్తూ ఉంటే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ, మనం ఎంతో కష్టపడి ఎంతో పక్కా ప్లాన్ ప్రకారం ఆ కుట్టిని ఇందులో ఇరికిస్తే అది ఇంత తెలివిగా ఎలా తప్పించుకుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి, ఆ కుట్టి మామూలుది కాదు జీవన, దాని ఎత్తులన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో మనం ఊహించలేం, అది మనం ఎవ్వరం ఊహించకుండా ఆ సోనిని తీసుకొచ్చే అన్ని నిజాలు బయట పెట్టించింది అని చెప్పి ఇందుమతి అంటూ ఉంటే
జీవన అయితే కోపంతో చూస్తూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, ఆ కుట్టిని ఏదో ఒక చోట కోలుకోలేని దెబ్బ కొట్టాలి, అది తొందరలోనే వస్తుంది అని ఇక కాసేపు మాట్లాడుకొని ఫోన్ కట్ చేస్తారు. ఇక ఆనంది సంతోషంగా ఉండడం చూసి ఆదిత్య కూడా, ఏంటానంది, చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఇంత వెలుగు చూస్తున్నాను, ఏంటి విషయం అని అడిగితే అప్పుడు ఆనంది, నిజమే ఆదిత్య గారు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా జీవితంలో అసలైన వెలుగు వచ్చిన రోజు అని చెప్తూ ఉంటే, అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏంటి ఆనంది ఏవేవో మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఆనంది చెప్తూ ఉంటుంది, ఆదిత్య గారు, ఈరోజు జ్యోతమ్మ జీవన విషయంలో నా తప్పేం లేదని తెలుసుకుంది అని చెప్పగానే ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటానంది, నిజమా అని అంటే అప్పుడు ఆనంది, అవును ఆదిత్య గారు అని చెప్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.